హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజన డెకరేషన్. ఫ్రెండ్స్, ఇది రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్. ఈ సీరియల్లో రాబోయే ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్గా డెకరేషన్ చేసాం. మనం చాలా రకాల డెకరేషన్ చేసాం. ఇదిగోండి వ్యాలంటైన్స్ డే, ఇంకా రాబోయే ఎపిసోడ్లో వ్యాలంటైన్స్ డే డెకరేషన్ కూడా చేసాం. అలాగే జీ తెలుగులోని కొన్ని షోస్, ఇదిగోండి జీ కుటుంబం అవార్డ్స్ ఫంక్షన్. ఇది ఈ వీడియోలో మనం చక్కటి డెకరేషన్ చూడబోతున్నాం. ఇదిగోండి స్విమ్మింగ్ పూల్ పక్కన కుకింగ్ కాంపిటీషన్ పెట్టారు. ఈ లొకేషన్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. యాక్చువల్గా సోలార్తో వంట చేయడం చాలా డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ కూడా. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఇదంతా ఒక రిసార్ట్స్లో షూటింగ్ జరిగిందనమాట. అక్కడ లొకేషన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంతేకాదు, ఈ వీడియోలో చాలా రకాల డెకరేషన్స్ మీకు చూపించబోతున్నాను నేను. చాలా అందమైన డెకరేషన్స్. ఆ డెకరేషన్ అన్నీ కూడా తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటాను. అలాగే సీరియల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి, ఇది జీ కుటుంబం అవార్డ్స్. అప్పుడు చాలా వీడియోస్ తీసాను, కానీ కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అన్ని ఇది కూడా పెట్టలేదు. 13 నుంచి ఇప్పటి వరకు నన్ను భరిస్తూ, నన్ను చూసుకుంటూ చాలా బాగా చూసుకున్నారు. యాక్చువల్లీ నాకు ఎక్కడికి ఇప్పుడు కొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చాను. యాక్చువల్గా అప్పుడు డెకరేషన్ కానీ ఆ వర్క్ కానీ చాలా చేసాం మనం. జీ తెలుగుది ప్లస్ మా టీవీ రెండు కూడా చేశాను అనమాట. రెండిట్లో ఏ ఒక్క వీడియో కూడా పెట్టలేదు. అందుకని ఆ వీడియోస్ అన్నీ కూడా అప్పుడప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంతేకాదు, అప్పుడప్పుడు ఫ్లవర్స్ తోటలకు కూడా వెళ్ళాను డెకరేషన్ అప్పుడు. ఆ తోటలోని వీడియోస్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇదిగోండి, అక్కడ తోటలోంచి ఇలా ఫ్లవర్స్ అన్ని డెకరేషన్స్ అంతా కూడా డిఫరెంట్గా చేసినవి ఇవన్నీ కూడా. యాక్చువల్గా ఈ డెకరేషన్ మనం అపార్ట్మెంట్ పిల్లర్స్ ఉంటాయి కదా, కింద సెలార్ పిల్లర్స్, వాటి అన్నిటికీ కూడా ఇలా ఫ్లవర్స్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. అందుకనే కొన్ని డెకరేషన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇదిగోండి, ఈ పిల్లర్ చూడండి ఎంత అందంగా ఉందో. అపార్ట్మెంట్ కింద అన్ని పిల్లర్స్ ఇలా ఉంటే ఎంత కొత్తగా ఉంటుందో. ఇదిగోండి, ఇది చిన్న రిబ్బన్స్తో చాలా తక్కువ ఖర్చుతో చాలా డిఫరెంట్గా మనకు లుక్ వస్తుంది. అంతేకాదండి, ఇవన్నీ కూడా కోటి దీపాల డెకరేషన్స్. అప్పుడు నేను బిజీగా ఉండి వీడియో మీకు పెట్టలేకపోయాను. ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన రోజు అనమాట. ఆ రోజు డెకరేషన్స్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉన్నింది. అప్పుడు వర్కే ఇంపార్టెంట్ కాబట్టి ఆ వర్క్ మీద ఎక్కువ ఉండిపోవడం వల్ల వీడియోస్ నేను పెట్టలేకపోయాను. మంజన డెకరేషన్స్ ఎక్కడెక్కడ చేస్తుంది ఎలా అనేది మీ ముందుకి తీసుకొస్తున్నాను, అన్ని వర్క్స్ అన్నీ కూడా. ఎందుకంటే చాలామంది మన దగ్గరికి వచ్చే వర్క్ నేర్చుకొని బయట చేస్తుంటారు. అలాగే కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా డెకరేషన్ మీద ఎక్కువ ఇష్టం ఉండాలని, ప్లస్ వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనే ఇది కూడా కొంచెం అర్థమయ్యే విధంగా చూపించడానికే ఈ వీడియోస్ అన్నీ కూడా, డెకరేషన్ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్స్ అండి, ఎంతగానో మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు. చాలామంది కొత్త వాళ్ళ దగ్గరికి వీడియోస్ వెళ్తున్నందుకు థ్యాంక్స్ అండి. చాలామంది షేర్ చేశారు, కొంతమంది లైక్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ. మీ ప్రతి కామెంట్ నేను చూస్తాను, వీలైనంత వరకు అందరికీ రిప్లై ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇంతగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు. ఇంకా మరెన్నో వీడియోస్ని మీ ముందుకి చాలా చక్కగా తీసుకొస్తాను. మంచి వీడియోస్తో మీ అందరికీ నచ్చే విధంగా చేస్తాను. ఇంకొక మీద మేము చేసే సీరియల్స్ అన్నీ కూడా మీ ముందుకి ఖచ్చితంగా తీసుకొస్తాను. ఇదిగోండి, ఇది చిన్న షాప్ డెకరేషన్ అనమాట. చిన్న ఫ్లవర్స్ ఆర్చ్. ఇది ఒక చిన్న సంగీత్ డెకరేషన్.
థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినందుకు. బాయ్ బాయ్. మంజునాథ్ డెకరేషన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మంజునాథ డెకరేషన్స్, లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ గంట సింబల్ కొట్టండి. Please do subscribe Manjunath Decorations. Please do subscribe Manjunath Decorations. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Please do subscribe Manjunath Decorations channel. తప్పకుండా ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట కొట్టండి నోటిఫికేషన్స్ కోసం, కొత్త కొత్త వీడియోస్ కోసం అండ్ కొత్త కొత్త అప్డేట్స్ కోసం.